వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ చౌరస్తాలో మన ఊరు మన బడి పనుల కాంట్రాక్టర్లు వినూత్న నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మెడలో ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి పథకంలో భాగంగా పనులు పూర్తి చేసి ఏడాదిన్నర గడచిన బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల అభివృద్ధితోనే గ్రామాల భవిష్యత్తు బాగుంటుందనే సదుద్దేశ్యంతో భార్యల మెడలో బంగారం అమ్మి అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా చేపట్టిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ తమ బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోతే తమకు చావే శరణ్యమంటూ కాంట్రాక్టర్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు పరిగి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి మన ఊరు మనబడి పాఠశాల అభివృద్ధికై పనులు చేసిన వ్యక్తులు ఈరోజు బాధితులుగా ఈరోజు తాలూకా హెడ్‌క్వార్టర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బిల్లులు ఇస్తారా చావమంటారా? ఈరోజు భార్య మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మిత్తులకు తెచ్చి ఈరోజు 19 లక్షలు 20 లక్షలు 10 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇట్లా వాళ్ళకి తోచిన కాడికి ఇక్కడ పని చేస్తే నేటికి బిల్లు రాకపోవడం చాలా బాధాకరం. ఇంకోటి గత ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణ రెడ్డి కలెక్టర్ గారు ఎప్పుడు చేస్తారు చేయకపోతే అక్కడున్న చైర్మన్ కానీ హెచ్ఎంని కానీ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న ఒత్తిడి తేవడం జరిగింది. కానీ పనులు చేసినాక యుద్ధ ప్రాతిపదికగా శరవేగంగా పనులు చేయడం జరిగింది. అరే మన గ్రామం కోసం కదా ఎంబడి బిల్లులు వస్తాయని చాలామంది రైతులు అక్కడ గ్రామంలో పాఠశాల బాగుంటుందని కాంట్రాక్ట్ పనిచేస్తే ఈరోజు అప్పుల పాలై ఇంటికోక తినలేక పరిస్థితులు చాలా ఘోరంగా సాగు బతుకులు ఉన్నట్టున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళని పార్టీల ఖచ్చితంగా వీళ్ళు చేసింది కూడా ఈ గ్రామం కోసమే పాఠశాల అభివృద్ధి కోసమే కావాలన్నా ఎంబడే స్పందించి కాంట్రాక్టులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిచ్చి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని సందర్భం తెలియజేస్తుంది. ఈ జిల్లా వికారాబాద్ జిల్లా సీఎం జిల్లా ఇక్కడ పరిగిలో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఏ కాంట్రాక్టర్ అయినా ఇక్కడ పనిచేసిన వ్యక్తి ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు వెంటనే న్యాయం చేయాలని ఈ సందర్భంగా దోమ మండలం కొత్తపల్లి మాది గ్రామం ఎస్ఎంజీ చైర్మన్గా పనిచేసి నేను బిల్లులు వస్తాయని చెప్పి తొందరగా మమ్మల్ని ఆవేశపెట్టిండ్రు. 2 సంవత్సరాల కింద నుంచి ఇంతకే పని స్టార్ట్ చేసినాం. బిల్లులు రాక మేము 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టినాము. ₹1 బిల్లు లేదు. బయట మిత్తులు తెచ్చి బంగారం కొద్దిగా తెచ్చి పెట్టినాము. ఇంట్లో భార్యల పిల్లలు మమ్మల్ని చాలా నిధిస్తున్నారు. ఇప్పుడు మేము బిల్లులు రాక చాలా పరిస్థితి బాగాలేక ఉరి వేసుకొని సచ్చే ప్రాబ్లం ఉన్నది. తొందరగా ఎందుకు బిల్లు ఇస్తలేరు, ఎందుకు చేస్తలేరు? ఇంతకుముందు అమ్మవారస పాఠశాల ఇంత అమౌంట్ స్టార్టింగ్ వెంటనే ముందు వేసినారు, మళ్ళీ తొందరగా బిల్లు వేసినారు. మాకెందుకు ఇస్తలేరు? మేము పని చేసినాం కదా స్కూల్కి, మా ఇంటికి ఏం చేసుకోలేం కదా. ఎట్టి పరిస్థితి కానీ మాకు తొందరగా బిల్లు వేసే ప్రయత్నం చేసే ఇక్కడ పరిగి రావడం జరిగింది. మాకు మన ఊరు మన బడి అని చెప్పి గ్రామ స్కూల్ చైర్మన్లకు పాలకీలకు పనులు ఇచ్చిర్రు. మా గ్రామం ముజాయిద్పూర్ కులక్చేల మండలు. అయితే ఈ మేడం గారు పైసలు డబ్బులు ఉన్నాయి, తొందరగా పని చేయండి అంటే చెప్పి మాకు చాలా వేధించారు. కలెక్టర్ కూడా స్పందించి మాకు చాలా తొందర పని చేయాలని మాకు కూడా ఒత్తిడి పెట్టిండు. ఈ మేడం కూడా మాకు వర్క్ చేసినాక కూడా 1 ఇయర్ వరకు బిల్లులు చెక్కులు రానికి బిల్లు రాని కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. ఇప్పటివరకు బిల్లులు లేవు. 2 సంవత్సరాలు అయింది. మా పరిస్థితి ఎట్లున్నా అంటే మితి తెచ్చుకున్నాము. మా భార్య మా పిల్లలు చాలా వేధిస్తున్నారు. మితి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి గొడవలు పెడుతున్నారు. మీకు చాలా దయచేసి పుణ్యం ఉంటుంది. ప్రభుత్వం మాకు స్పందించి మన ఊరు మన బడి పని చేసినాము. చాలా మేము గుండె వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది, ఉరి కోసుకొని వచ్చే పరిస్థితి వస్తున్నది. మేము చాలా బాధలో ఉన్నాము. మా బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేని పక్షం మేము ఉరి వేసుకొని కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కనుక మాకు వెంటనే స్పందించి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం కొడంగల్ దగ్గరనే కనుక
స్పందించి మాకు బీద పరిస్థితి, మేము అప్పులు తెచ్చినాం, సొంతంగా లేదు, కాంట్రాక్టర్లుగాము చైర్మన్లము. మేము కాంట్రాక్టులు అయితే ఏం పరగబడదు, లక్షల కొద్ది వాళ్ళు పని చేసుకుంటారు. మేము చైర్మన్లము, మాకు అప్పులు తెచ్చి బిల్లు కట్టుకున్నాం కనుక, పుస్తకాలు బంగారం కూడా పెట్టి అప్పులు తెచ్చి కుదుపెట్టుకొని తెచ్చినాం కనుక మాకు దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు బిల్లులు ఇవ్వాలి. లేని పక్షంలో మేము కలెక్టర్ ముట్టడి చేస్తాము, లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాము, అక్కడనే ఉరేసుకుందామని కూడా తయారుగా ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బాధతో నేను అరవింద్ ముజాయిద్పూర్.